మిత్రధర్మం పాటించాలని విభజన హామీలను కేంద్రం నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ టీడీపీ ఎంపీలు పార్లమెంట్ ఎదుట నిరసనకు దిగారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. కొత్తగా ఏమీ అడగడం లేదని, ఇచ్చిన హామీలను నెరవేర్చాలని మాత్రమే డిమాండ్ చేస్తున్నామని టీడీపీ ఎంపీలు అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఆదుకోవాలి. మేము చాలా పేషెంట్ గా ఉన్నాం ఇంతవరకు. కానీ కొన్ని అష్యూరెన్సెస్ ఇచ్చారు మాకు. స్పెషల్ ప్యాకేజ్ లో అష్యూరెన్సెస్ ఇచ్చారు, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో అష్యూరెన్సెస్ ఇచ్చారు. ఇవన్నీ ఎప్పుడు ఎట్ట చేస్తారు? ఈ గవర్నమెంట్ టర్మ్ అయిపోయే లోపల చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. Since 4 years we are demanding. What are in bifurcation act? Please implement that. What are the items are there? They are every year they are telling yes we are implementing. 4 years they have completed. They are not in a position to fulfill the in bifurcation act. That is why we are demanding. That is why we are protesting. Suppose tomorrow they will not come to implement their, we will take further action. ప్రధానమంత్రి గారు కమిట్మెంట్స్ చేసిండేవి హానర్ చేయమని మేము డిమాండ్ చేస్తున్నాం. బడ్జెట్ లో కూడా మాకు ప్రొవిజన్ చేయలేదు. ఎక్కడ బీజేపీ గవర్నమెంట్ ఉన్నదో, ఎక్కడ బీజేపీ గవర్నమెంట్లు వస్తాయని అనుకుంటారో అక్కడ మాత్రమే వారు మద్దతు ఇస్తున్నారు, బడ్జెట్ సపోర్ట్ ఇస్తున్నారు, మాకు అన్యాయం చేస్తున్నారు. సో ఇది పలుమార్లు చెప్పడం జరిగింది. ఇప్పుడు బడ్జెట్ లో మీరు చూస్తే మేము రైల్వే జోన్ గురించి అడుగుతున్నాం, ఆ రైల్వే జోన్ ఇగ్నోర్ చేస్తున్నారు. బుల్లెట్ రైల్ గురించి మాట్లాడుతున్నారు గుజరాత్ కు, అలాగే మహారాష్ట్రకు కొన్ని వేల కోట్ల రూపాయలు ఇస్తున్నారు రైల్వే డివిజన్ కు, మెట్రో రైలుకు కర్ణాటకలో ఇస్తున్నారు. సో మేము అడిగేది డివిజన్ అడుగుతున్నాం. ఇట్ విల్ నాట్ కాస్ట్ మచ్ దెమ్. అది కూడా ఇవ్వనందుకు మేము